నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోదంటూ కేంద్రం అమరావతి అంశంపై ఎప్పుడో చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 3 రాజధానుల ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రధాని మోడీ మనిషిగా తాను ఈ మాట చెబుతున్నానని సోము షాకింగ్ కామెంట్లు చేశారు. ఇంతకు అమరావతిపై వీర్రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా, లేదంటే అధిష్టానం పెద్దల అండతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? ఎందుకు ఏపీ రాజధానిపై సెంట్రల్ బీజేపీ వైఖరి ఓ రకంగా, స్టేట్ బీజేపీ వైఖరి ఇంకో రకంగా ఉంటోంది? అసలు ఏపీ రాజధానిపై కమలం స్టాండ్ ఏంటి అన్న విషయాలపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. మూడు రాజధానుల అంశంపై తాము జోక్యం చేసుకోలేమంటూ కేంద్రం గతంలో పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాము అమరావతికి మద్దతిస్తున్నామని, అమరావతి రైతులకు అండగా ఉంటామని ఏపీ బీజేపీ నేతలు చెబుతూ ఉన్నారు. అమరావతిపై జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరికి, రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీ వైఖరికి తేడా ఉండడంతో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బీజేపీలో ఎవరి వాదన వారిదేనా? పార్టీ లైన్ అంటూ ఒకటి ఉన్నాక ఇలా భిన్న వాదనలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఏపీ రాజధాని విషయంలో కమలదళం ప్రజల్లో ఎందుకింత గందరగోళం రేపుతోంది? ఇంతకు కోర్టుల్లో రాజధానిపై పిటిషన్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? బీజేపీ పూటకో మాట మారుస్తోంది. రాజకీయాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవడంలో కమలానిది అందెవేసిన చెయ్యి. కేంద్ర నాయకత్వం ఒక మాట చెబితే రాష్ట్ర నాయకత్వం ఇంకో మాట చెబుతోంది. అమరావతి విషయంలో తమ జోక్యం ఉండదని, అది రాష్ట్రం ఇష్టమని మోదీ గతంలోనే తేల్చి చెప్పగా, రాష్ట్ర శాఖ మాత్రం తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని అంటున్నారు. ఇలా 2 పడవల మీద ప్రయాణం చేస్తున్న బీజేపీ అమరావతిని ఎలా నిలబెడతారో అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. సందర్భాన్ని బట్టి పలుమార్లు స్టేట్మెంట్స్ మార్చే కమలనాథులు తాజాగా కూడా ఇంకోసారి మాట మార్చారు. ఒకప్పుడు రాష్ట్రానికి 3 రాజధానులు కాదు, ప్రతి జిల్లాను ఒక రాజధాని చేస్తామని చెప్పిన సోము వీర్రాజు తాజాగా అమరావతిని కాపాడి తీరుతామని అనేశారు. అంతేకాదు, మోదీ ప్రతినిధిగా చెబుతున్నానని అనడం ఇక్కడ కొసమెరుపు. ఆయన మాట్లాడుతూ అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం. ఇందులో రెండో అంశానికి తావులేదు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నాం. సీఎం 3 రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మోదీ అమరావతి వైపే ఉన్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తయింది. ఎయిమ్స్ హాస్పిటల్ ఆగలేదు, ఇది కూడా ఆగదు. మోదీ ప్రతినిధిగా చెబుతున్నా అమరావతిలోని రాజధాని ఉండాలి. అందుకోసం ఉద్యమం కూడా చేస్తాం. బీజేపీ మాట తప్పదు. 2024లో అధికారం ఇవ్వండి, అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ప్రసంగించారు సోము. దీన్ని బట్టి మోదీ ఎన్నికల సమయానికి అమరావతి కార్డును అధికార వైసీపీకి వ్యతిరేకంగా వాడాలని గట్టిగా భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో అమరావతి విషయంలో బీజేపీది ద్వంద్వ వైఖరి కాకపోతే మరేమిటన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సోము వీర్రాజు నోటి వెంట ఏదైనా మాట వచ్చింది అంటే అది తప్పకుండా పైనుండి అందిన ఆదేశమే అయ్యుండాలి. గతంలో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు వీర్రాజు. కాబట్టి వీర్రాజు కేంద్ర నాయకుల నుండి క్లారిటీ తీసుకోకుండా మాట్లాడరు. మరి ఫైనల్ నిర్ణయం ఇదే అయినప్పుడు ఇన్నాళ్లు డొంకతిరుగుడు వ్యవహారం నడపడమెందుకనే అనుమానం రావచ్చు. ఎందుకంటే అమరావతి స్టాండ్ తీసుకుంటే చంద్రబాబుకు మద్దతిచ్చినట్టు అవుతుంది. అదీకాక బలంగా ఉన్న జగన్ను ఢీకొట్టినట్టు ఉంటుంది. ఈ 2 కూడా కమలానికి మంచివి కావు. అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ వారికి టార్గెట్. తీసుకునే ప్రతి నిర్ణయం వారిరువురికి నష్టం చేసేలానే ఉండాలి. అందుకే ఇన్ని రోజులు నాంచుడు ధోరణి అవలంబించి ఇప్పుడు బయటపడ్డారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అమరావతిపై జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరికి, రాష్ట్ర స్థాయిలో బీజేపీ వైఖరికి తేడా ఉండడంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు.
అని ఆలోచిస్తే తిరుపతి ఉప ఎన్నిక ముందు ఇదొక డ్రామా కూడా అయ్యుండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. తిరుపతి ఉప ఎన్నికపై కన్నేసిన బీజేపీ దానికోసం బాగా ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో 4 ఎంపీలు గెలిచినప్పుడు అదే ట్రిక్తో ఏపీలో తిరుపతి సీటును గెలవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. తిరుపతి సీటును దక్కించుకోవడం ద్వారా తాము బలపడుతున్నామన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. అసలింతకు అమరావతిపై సోము వీర్రాజు ఏమన్నారో ఇప్పుడోసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇందులో రెండో ఆలోచనకి తావు లేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలి. తెలుగులో అమరావతిలోనే రాజధాని ఉండాలి, క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలి. ఇందులో రెండు ఆలోచనకి తావులేదు. అలానే అమరావతి రైతులు అంటే ఇందులో కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? రాజధాని కోసమే కాదు, రాజధానితో పాటు ప్రభుత్వం గతంలో 64,000 మందికి ప్లాట్స్కి మనకి పేపర్స్ ఇచ్చారు. అవి 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి తీరాలి. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. ఆంధ్రప్రదేశ్ యొక్క పార్టీ కార్యాలయం విజయవాడలోనే మేము నిర్మిస్తాం. సొంత కార్యాలయాన్ని విజయవాడలోనే కట్టుకుంటాం భారతీయ జనతా పార్టీది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైన విస్పష్టమైనటువంటి వైఖరి. 7,200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రాజధాని కోసం ఖర్చు పెట్టారు. దానిలో భారతీయ జనతా పార్టీ 2,500 కోట్లు, 800 కోట్లు స్మార్ట్ సిటీ అమరావతికి, 4,000 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పించడం జరిగింది. ఇది గత ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ వ్యవహరించినటువంటి తీరు. అమరావతిపై బీజేపీలో భిన్న స్వరాలు వినిపించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హైదరాబాద్లో జరిగిన ఓ ప్రెస్ మీట్లో చెప్పారు. సరైన సమయంలో కేంద్రం జోక్యం ఉంటుందన్నారు. ఆ వెంటనే పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం భిన్నంగా స్పందించారు. రాజధాని విషయంలో కేంద్రం కలగజేసుకోదని స్పష్టం చేశారు. సుజనా ఒక మాట, సోము వీర్రాజు మరో మాట చెప్పడంతో బీజేపీ శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఇద్దరు నేతల్లో పార్టీ లైన్ ఏది అనే చర్చ కూడా జరిగింది. ఇక జీవీఎల్ నరసింహారావు కూడా వైఎస్ఆర్సీపీ మనిషేనని, గతంలో టీడీపీకి చెందిన కుటుంబరావు వంటి వారు పలుమార్లు ఆరోపణలు చేశారు. జీవీఎల్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 3 రాజధానుల నిర్ణయం వంటి అనేక నిర్ణయాలకు తన తరపు నుండి పూర్తి మద్దతు ప్రకటించి ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో జీవీఎల్ అంతర్గతంగా వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కయ్యారనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వ సంస్థలు అన్నవి, అది సచివాలయం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజా అవసరాలకు సంబంధించినటువంటివి. వికేంద్రీకరణని మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే గతంలో హైదరాబాద్ కేంద్రిత డెవలప్మెంట్ వల్లనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సీమాంధ్ర ప్రజలు నష్టపోయారు. అటువంటి తప్పు మరలా జరగకూడదు. సెంట్రలైజేషన్ చేయటానికి వాడేటువంటి ఒక వాదన ఇది. అంతా ఒక చోట ఉంటే కన్వీనియంట్ గా ఉంటుంది అని. కానీ అట్లాగని చెప్పి మరి మిగతా ప్రాంతాలని పూర్తిగా విస్మరిస్తే ఎలాగా? మరి అలహాబాదు, లక్నోలో ఉన్నది, జోధ్పూర్, జైపూర్ మధ్య 300 కిలోమీటర్ల దాదాపుగా డిస్టెన్స్ ఉన్నది.
జబల్పూర్ భోపాల్ మధ్య కూడా 200 కిలోమీటర్ల పైగా డిస్టెన్స్ ఉన్నది. అక్కడ జరగటం లేదా? ఇలా జీవీఎల్, సుజనా, వీర్రాజు, సెంట్రల్ బీజేపీ, స్టేట్ బీజేపీ రకరకాల స్టేట్మెంట్లతో అమరావతిపై తొలి నుండి పలు భిన్నమైన ప్రకటనలు చేశారు. అసలు బీజేపీలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి వాదన వాళ్లే ఎందుకు వినిపిస్తున్నారు? మామూలుగా బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. అదే కాంగ్రెస్లో అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందంటూ ఎవరి వాదన వాళ్లు వినిపిస్తుంటారు. కానీ కాషాయ పార్టీలో అలా ఉండదనే భావన ఉంది. కానీ అమరావతి విషయంలో మొదటి నుండి కమలం నేతలు వినిపిస్తున్న వాదనలు చూస్తుంటే ఎవరి వెర్షన్ వాళ్లదే, ఎవరి పాయింట్ వారిదేనా అన్న అనుమానం కలుగుతుంది. మామూలుగా ఏదైనా అంశంపై మాట్లాడాలంటే పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతుంటారు. అలా కాకుండా ఇతర నేతలు సందర్భోచితంగా స్పందిస్తూ ఉంటారు. అయినా ఎవరూ అధిష్టానం నిర్దేశించిన పార్టీ లైన్ దాటి మాట్లాడరు. అయితే హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేనప్పుడు మాత్రమే కన్ఫ్యూజన్ వస్తోంది. ఎందుకంటే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు తమ వాదన వినిపిస్తున్నారు. ఇది సహజంగా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం అటు టీడీపీకి ఇటు వైసీపీకి సమాన దూరం పాటిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటోంది. అంటే కొన్ని విషయాల్లో అధికార పార్టీకి అనుకూలంగా, మరికొన్ని విషయాల్లో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండాలని అనుకుంటోంది. అయితే ఈ స్పష్టత పార్టీ నేతల్లో లేనందువల్లే భిన్న వాదనలు వినిపిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక తాజాగా సోము వీర్రాజు చేసిన కామెంట్స్పై మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చే సాగుతోంది. అయితే ఏపీలో ఎదగడానికి బీజేపీ అస్త్రాన్ని బయటకు తీసిందన్న చర్చ కూడా మరోవైపు సాగుతోంది. ప్రత్యేక హోదా, ప్యాకేజీ హామీలను జనం మర్చిపోవడం, వీటిపై ఏపీలోని రాజకీయ పార్టీలు కూడా నోరు మెదపకపోవడంతో ఇక రాష్ట్రంలోని మరో ప్రధాన సమస్య అయిన రాజధాని అమరావతి అంశంపై దృష్టి పెట్టింది కమలం. మొన్నటిదాకా రాజధాని ఎక్కడ పెట్టాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనని వైసీపీ ప్రభుత్వానికి వ్యూహాత్మకంగానే ఫ్రీడమ్ ఇచ్చింది. అటు అమరావతి అభివృద్ధికి నోచుకోక, ఇటు 3 రాజధానుల అంశము ముందుకు కదలలేక ఉన్న పరిస్థితిలో కమలం పార్టీ తమ గళాన్ని సవరించుకుంది. టీడీపీ ఆల్రెడీ దెబ్బతిని ఉంది. సో వైసీపీని దెబ్బేసేందుకు తాపీగా రంగంలోకి దిగిందన్న మాట ఏపీ బీజేపీ. మరి బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందన్నది మాత్రం ఆసక్తికరమని చెప్పాలి. ఏపీ సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటన చేసి ఆ దిశగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడానికి వడివడిగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో బయట పోరాడుతోంది. ఇక గత కొన్నాళ్లుగా అమరావతిలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీశాయి. ఇంకోవైపు 3 రాజధానులపై హైకోర్టులో దాఖలైన 100కు పైగా పిటిషన్ల విచారణ చివరి దశకు చేరుకుంటోంది. అమరావతి స్థానంలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు అవసరమా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు జరుపుతున్న విచారణలో ఇప్పటికే పిటిషనర్ల తరపు వాదనలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఇవి కూడా పూర్తయితే హైకోర్టు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి మరోసారి వేడెక్కుతోంది. అమరావతి అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలు, కేసులు, పోలీసుల కదలికలు, ఆంక్షలతో అమరావతి యుద్ధభూమిని తలపిస్తోంది. సంక్రాంతిలోపు మిగతా పిటిషన్ల విచారణ కూడా కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. దీంతో ఏడాది క్రితం వైసీపీ సర్కార్ 3 రాజధానుల ప్రకటన చేయగానే అమరావతిలో నెలకొన్న పరిస్థితులే పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా అంతే వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. స్పెషల్ ఫోకస్లో చిన్న విరామం. స్పెషల్ ఫోకస్కు తిరిగి స్వాగతం. ఇదే నేత సోము సరిగ్గా కొన్ని రోజుల క్రిందట తిరుపతిలో హడావిడి చేశారు. శోభాయాత్ర అంటూ హంగామా చేశారు. ఆ రోజు ఇదే ప్రకటన చేసుండొచ్చు కదా.
మోడీ మనిషిగా నేను చెబుతున్నానంటూ ఇదే ప్రకటన అక్కడ చేయొచ్చు కదా. అమరావతి రాజధానిగా ఉండాలని విస్పష్టంగా ప్రకటించి తిరుపతి ఎన్నికల బరిలో దిగొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ ప్రత్యర్థులు. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా మొత్తం మీద రాజధాని వికేంద్రీకరణ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయా? అసలింతకు ఏపీ బీజేపీ మళ్లీ రాజధాని బాట ఎందుకు పట్టింది? అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏడాదిగా ఉద్యమం జరుగుతోంది. ఈ విషయంలో కేంద్రం బాధ్యత లేదని, పార్టీ విధానం మాత్రం వేరు అని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టారు. దీనిపై పార్టీ ముఖ్య నేతల మధ్య చీలికే వచ్చింది. ఒకరి మాటలు ఒకరు ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. అమరావతిపై పార్టీ లైన్ మీరారంటూ కొందరిని సస్పెండ్ కూడా చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేంద్రానికి సంబంధం లేదన్న కామెంట్స్తో అమరావతికి దూరమైన కమలనాథులు ఇప్పుడు మళ్లీ ఎందుకు అటు అడుగులు వేస్తున్నారు? సోము వీర్రాజు సడన్ గా లైన్ ఎందుకు మార్చారు? బీజేపీ మళ్లీ రాజధాని అంశంపై ఎందుకు మాట్లాడుతోంది అన్నవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశాలు. 64,000 ఫ్లాట్స్ సిద్ధం చేయాలనే డిమాండ్తో 2 వారాల క్రితం కొందరు అమరావతి రైతులను పిలిచి విజయవాడలో మీటింగ్ పెట్టారు వీర్రాజు. లేటెస్ట్గా అమరావతి వెళ్లి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఏడాది పాటు సాగుతున్న ఉద్యమంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం మాట తప్పింది అని వైసీపీని ప్రశ్నించారు వీర్రాజు. రైతులకు అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. దీంతో ఈ కార్యక్రమం రాజకీయ చర్చకు దారితీసింది. రాజధాని విషయంలో బీజేపీ తన లైన్ మార్చుకుంది అన్న చర్చ మొదలైంది. రాజధానిలో మహిళా రైతులపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అప్పట్లో చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఖరీదైన చీరలు కట్టుకున్న మహిళల ఉద్యమం అంటూ విష్ణువర్ధన్ రెడ్డి గతంలో అనడంతో ఇంటా బయట అభ్యంతరాలు వచ్చాయి. జనసేన కూడా తప్పుపట్టింది. విష్ణువర్ధన్ రెడ్డి తన సొంత పార్టీ కంటే కూడా వైసీపీపైనే ఎక్కువ ప్రేమ ఒలకబోస్తున్నారన్న చర్చ సైతం జరిగింది. ఇప్పుడు ఏకంగా వీర్రాజే అమరావతి రైతుల దగ్గరకు వెళ్లారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో రాజధాని విషయంలో దూకుడుగా ఉండేవారు. వీర్రాజు వచ్చిన తర్వాత లైన్ మారింది. అలాంటిది రాజధాని నిరసనల్లో స్వయంగా వీర్రాజే పాల్గొనడం పెద్ద చర్చకే కారణమవుతోంది. ఈ విషయంలో అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్లుగా పార్టీలో చర్చ జరుగుతోందట. కొందరు జాతీయ పార్టీ నాయకులు చెప్పడం వల్లే మీటింగ్ పెట్టారని అనుకుంటున్నారు. మొన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన పవన్ రాజధాని విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర పార్టీ పెద్దలకు గట్టిగానే చెప్పారట. ఆ తర్వాత వచ్చిన మార్పుల వల్లే వీర్రాజు అడుగులు అటుపడ్డాయట. బీజేపీ భిన్నమైన లైన్తో ఉంటే నష్టం జరుగుతుందని ఢిల్లీ పెద్దలకు చెప్పారట పవన్. ఇక అందుకే కమలనాథులు పాత స్లోగన్ను మళ్లీ కొత్తగా వినిపిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇదే మాటపై ఉంటారో మళ్లీ నాలుక మడత పెడతారో చూడాల్సిందే. ఎప్పుడైతే గవర్నర్ హరిచందన్ 3 రాజధానుల బిల్లులపై సంతకం పెట్టారని తెలిసిందో అప్పటి నుంచి ఏపీ బీజేపీ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసలింతకీ బీజేపీ 2 కాళ్ల సిద్ధాంతం ఫలిస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. గతంలో ఏపీ విభజన సందర్భంగా అప్పటి విపక్ష నేత చంద్రబాబు పదే 2 కాళ్ల సిద్ధాంతాన్ని ప్రస్తావించేవారు. ఏపీ తెలంగాణ తనకు 2 కళ్లని, రాష్ట్ర విభజన చెయ్యాలని, కానీ ఏపీకి న్యాయం చేయాలని చెప్పేవారు. చివరికి ఏపీలో అధికారం సాధించుకున్నా తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయారు. ఇప్పుడు బీజేపీ ఏపీ శాఖ కూడా ఇదే బాటలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందన్న వాదనలు కూడా మరోవైపు నుండి వినిపిస్తున్నాయి. 2 రోజులు కూడా కాలేదు రాయలసీమ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నగరంలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. రాయలసీమను అభివృద్ధి చేసేది బీజేపీయేనని ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. మరి అంతలోనే అమరావతి వెళ్లి తాము 3 రాజధానులకు వ్యతిరేకమంటూ ఎలా మాట్లాడతారు అనే ప్రశ్న ఇప్పుడు బీజేపీ శ్రేణులని సతమతం చేస్తోంది. సీమలో అలా, అమరావతిలో ఇలా అన్నట్లుగా 2 నాలుకల ధోరణిలో మాట్లాడుతున్నారా, లేక రాజధానుల అంశంలో బీజేపీ నేతలు యూటర్న్ తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రాయలసీమ అభివృద్ధి విషయంలో బీజేపీ నేతల మాటలకు ఆచరణకు పొంతనీలేదనే ఆరోపణలున్నాయి.
పైగా తిరుపతి సభ సాక్షిగానే ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను అమలు పరచలేదనే ఆగ్రహం కూడా ఉంది. అంతకుమించి రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కర్నూలు కేంద్రంగా చేసిన తీర్మానం కూడా బీజేపీ అమలు పరచడం లేదనే అసంతృప్తి సర్వత్రా ఉంది. బుందేల్ఖండ్ తరహాలో వెనుకబడిన జిల్లాలకు కేటాయించాల్సిన నిధులను విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మోదీ సర్కార్ మొండిచేయి చూపించింది. తద్వారా రాయలసీమ 4 జిల్లాలకు ఏటా రావాల్సిన నిధులు దూరమయ్యాయి. మన్నవరం ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలను కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత బీజేపీ విస్మరించింది. ఇది సాగునీటి ప్రాజెక్టులు, ఇతర సమస్యల విషయంలో కూడా అదే తంతు. ఆఖరికి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ దానికి భిన్నంగా ఏకైక రాజధానిగా అమరావతికి జై అంటోంది. ఇతర అనేక సంస్థలను సీమలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటిని కూడా అమరావతిలోనే స్థాపించిన చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని చట్టం చేసింది. బీజేపీ విధానాల ప్రకారం దానిని సమర్థించాలి. తాము చేసిన తీర్మానానికి అనుగుణంగా మద్దతివ్వాలి. ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు తోడ్పాటునందించాలి. కానీ తిరుపతి సభలో కర్నూలు హైకోర్టుకి సై అంటున్న బీజేపీ నేతలే అమరావతి వెళ్లి నై అంటుండడం విశేషంగా కనిపిస్తోంది. 2 రోజుల్లోనే మాట మారుస్తున్నారా, లేక తిరుపతి ఓటర్లు అంతా మరిచిపోతారని విశ్వసిస్తున్నారా అన్నది మాత్రం అర్థం కావడం లేదు. తుళ్లూరు సభలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంలవుతున్నాయి. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, తాము అధికారంలోకి వస్తే రాజధాని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. అంటే రాయలసీమకు అందుబాటులో కర్నూలు, ఉత్తరాంధ్రలోని విశాఖలో పాలనా వ్యవహారాలకు బీజేపీ అంగీకరించడం లేదని భావించాల్సి ఉంటుందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ఓవైపు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని రాజ్యాంగం, కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే దానికి విరుద్ధంగా బీజేపీ ఏపీ నేతలు ఎక్కడికి వెళితే అక్కడ మాట మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశమవుతోంది. రాయలసీమ అభివృద్ధి విషయంలో బీజేపీ నేతల మాటలకు, చేతలకు పొంతనలేదనే విమర్శలకు ఆస్కారమిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తామని బీజేపీ నేతలు గడిచిన 2 సార్వత్రిక ఎన్నికల నాటి నుండి చెప్పుకొస్తూనే ఉన్నారు. 2023 నాటికి ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలు సాధించి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకుంది. అదే వరవడిని ఏపీలోనూ కొనసాగించేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఒకే దెబ్బకు 2 పార్టీలను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణ పరిస్థితి వేరు, ఏపీ పరిస్థితి వేరు. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశాలకు భారీ ఓటు బ్యాంకు ఉంది. బలమైన క్యాడర్ ఈ 2 పార్టీల సొంతం. అలాంటి పార్టీలను దెబ్బ కొట్టాలంటే బలమైన వ్యూహంతో రావాలని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీలను ఏకిపారేస్తున్న కాషాయం నేతలు మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రాజధాని అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకోబోతున్నట్లు ప్రస్తుత పరిణామాలతో స్పష్టమవుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని తెలుగుదేశం పట్టుబడుతుండగా 3 రాజధానుల స్టాండ్పై వైసీపీ ముందుకు వెళుతోంది. అయితే బీజేపీలోని ఒక్కో నేత ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల వెనుక ఢిల్లీ పెద్దల వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి బీజేపీ వ్యూహాలు ఏ మేరకు నెరవేరుతాయి, ఏపీ ప్రజలు ఆ పార్టీని ఎంతమాత్రం విశ్వసిస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. అమరావతి విషయంలో బీజేపీ 2 నాలుకల ధోరణి ఇప్పటికే స్పష్టమైపోయింది. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చి తప్పించుకుంటున్నట్లే అమరావతి విషయంలోనూ ఒక్కోసారి ఒక్కో విధంగా అడ్డగోలు ప్రకటనలు చేస్తోంది బీజేపీ. మరి ఏపీ ప్రజలు బీజేపీ ద్వంద్వ వైఖరిపై ఎలా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్.